वो कह रहे थे पहले पैसा लेके आओ जब मैडम को छोड़ेंगे हम। ఈ దోశని ఆయన మీరు కిడ్నీ అమ్ముకుంటారా అమ్ముకొని నా డబ్బులు ఇచ్చేయండి, లేదంటారా నాతో ఉండండి. ఒక వ్యక్తి 40,000 అప్పు తీసుకున్నాడు, 20 నుంచి 25,000 కట్టేశాడు. కేవలం ఒక్క ఈఎంఐ మిస్ అయితే ఇంట్లో నుండి అతని భార్యను ఎత్తుకెళ్లాడు ఒక రికవరీ ఏజెంట్. ఈఎంఐ కడితేనే మీ ఆవిడని తీసుకువెళ్ళు అని కళాకందుగా చెప్పేశాడు. దీంతో మనం తెలుసుకోవచ్చు రికవరీ ఏజెంట్లకు డబ్బులు వసూలు చేయడానికి ఎంత ట్రైనింగ్ తీసుకుంటారో. ఈ ఇన్సిడెంట్ యూపీలో జరిగింది. ఇది ఎక్కడైనా జరగవచ్చు, ఇది మీ దగ్గర కూడా జరగవచ్చు. మీరు ఇంట్లో లేనప్పుడు రికవరీ ఏజెంట్స్ మీ ఇంటి ఆడవాళ్లతో మాట్లాడే విధానం అడిగి మీ ఆడవాళ్లతో తెలుసుకోండి. తేడా అనిపిస్తే పోలీస్ కంప్లైంట్ మీ ఇంటి ఆడలతోనే ఇప్పించండి. లైట్ తీసుకోకండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇలా ఈఎంఐ కట్టకపోతే వైఫ్ ని తీసుకెళ్లే విధానం, లిమిట్ క్రాస్ చేసి అన్లాఫుల్ గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.